ఇవాళ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత రైతు. రైతుకు కులం ఉండదు, రైతుకు మతం ఉండదు. వాళ్ళందరూ ఉంటారు. రెడ్డిలు ఉంటారు, కొమటోళ్ళు ఉంటారు, బాపనోళ్ళు ఉంటారు, ఎల్మోళ్ళు ఉంటారు, అందరూ బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, మైనారిటీలు ఉంటారు, అన్ని వర్గాలలో రైతులు ఉంటారు. 70 లక్షల మంది రైతులను కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని 10 ఏళ్లు చూసుకున్నాడు. ఎవ్వరు మీరు అడగలే, దండం పెట్టలే, దరఖాస్తు పెట్టలే. ఎలక్షన్లలో ఓట్ల కోసం కేసీఆర్ గారు మాట ఇయ్యలే. మాట ఇయ్యకపోయినా మీకు 1 కాదు 2 కాదు 12 కాలాలు 12 సీజన్లలో 1 2 కాదు 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో రైతు బంధు మన నాయకుడు కేసీఆర్. ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు, ఆగం కావద్దు అని ఆలోచించి బువ్వ పెట్టే రైతు కుటుంబం ఆగం కావద్దని ఆలోచన చేసి రైతు చచ్చిపోతే మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశంలో 5 లక్షల రైతు బీమా ప్రవేశపెట్టిన నాయకుడు కేసీఆర్. అదే విధంగా ఒక ఆడబిడ్డ లగ్గం చేసుకుంటే ఆ ఆడబిడ్డ లగ్గానికి మేనమామలు కూడా ఇవాళ రేపు సాయం చేస్తలేరు. అట్లాంటిది కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో మీకు ఆనాడు కానుకగా అందించిండు. ఇట్లా 1 కాదు 2 కాదు 200 రూపాయలు ఉన్న పెన్షన్ కేసీఆర్ గారు 10 రెట్లు పెంచి 2,000 రూపాయలు చేసిండు. కానీ ఇవన్నీ చూసి బర్దాష్ గాక నంగనాచి మాటలు చెప్పి, దొంగ మాటలు, మోసపు మాటలు చెప్పి ఎట్లనన్నా ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెట్టి ఆ మొండి చేయోళ్ళు మోసం చేసిండ్రు, గెలిచిండ్రు. కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు, తప్పు రేవంత్ రెడ్డిది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఆయన నిజాయితీగానే మోసం చేసిండు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీలలో? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు. చూసిరా మీరు లేదా? అది మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు, మోసగాళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు.